ఈరోజు కూర్చొని అన్నిటికంటే నాకు బాధాకరమైనటువంటి విషయం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాను. కారణం ఏంటంటే ఏది నువ్వు వార్నింగ్ ఇవ్వడము, ఏది ఎక్కడికి పోతాడము. మొన్న రమేష్ రెడ్డి మీద ఆర్డినరీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా ప్రచారము ఏదైతే ఉందో రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో, బాబు షూరిటీ అంటే మోసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమం చిన్నమణం మండలం జరిగింది. మామూలు అన్ని మీటింగ్ల ద్వారానే మా ధోరణి మా యొక్క పార్టీ స్టాండు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారో జనాన్ని చెప్పడం మా ధర్మం. మా లీడర్ రమేష్ రెడ్డి చెప్పినాడు ఆ మీటింగ్లో. ఎవరిని అశ్లీలంగా మాట్లాడినాడు, ఎవరిని అసందర్భంగా మాట్లాడినాడు, ఎవరిని దూషించినాడు. అడమ్మా మంత్రి పదవిలో ఉండేటువంటి వ్యక్తులు పోయి ఇండ్ల మీదకి నీ దగ్గర అధికారం ఉందని చెప్పి నీ దగ్గర 10 మంది తాగుడుబోతలు వేసుకొని ఇండ్ల మీదకి దాడి చేసేటువంటి సంస్కృతిని మొన్న మొదలైంది. నిన్న కూర్చొని మాట్లాడితే బీటెక్ రవి వాసు అంటాడు తీవ్ర పరిణామాలు. ఏందయ్యా తీవ్ర పరిణామాలు? ఏందో నువ్వు ఆ తీవ్ర పరిణామాలు చెప్పు. ఏం రవి, నీకు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది, నువ్వు భయపడిస్తే భయపడతాను అనుకుంటాడవా? ఏందో నీ తీవ్ర పరిణామాలు చెప్పు నాకు. గుర్తు తెచ్చుకో. ఒక సభ్యంగా సంస్కారవంతంగా మాట్లాడాలని చెప్పి అడగడంలో తప్పు లేదు. అండ్ ఈ రోజుకి కూడా నేను చెప్తున్నా, నేను ఏ సందర్భంలో ఏ ప్రెస్ మీట్లో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని కాదు, లోకేష్ని కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ కాదు, ఒక సామాన్యమైనటువంటి ఒక సర్పంచ్ని కించపరిచిన, అశ్లీలంగా అసభ్యంగా మాట్లాడినా తప్పే. నేను అసభ్యంగా ఎవరి మీదైనా ప్రవర్తిస్తే, నాట్ ద చీఫ్ మినిస్టర్, ఈవెన్ ఐఎమ్ రెస్పాన్సిబుల్, ఒక కౌన్సిలర్ను, ఒక వార్డ్ మెంబర్ను కూడా నేను అగౌరవపరిచింటే నేను తప్పే. ఎవరిని తప్పు చేయాల్సినటువంటి అవసరం లేదు. నేను ఎవరిని ఎప్పుడు అగౌరవపరచలే. బట్ అట్ ది సేమ్ టైం మీకు గుర్తు చేస్తున్నా, నువ్వు ఏ రకమైనటువంటి భాష మాట్లాడతావో అదే రకమైనటువంటి భాషలో నా జవాబు ఉంటుంది. కమ్ వాట్ మే. కానీ నువ్వు ఏదో దౌర్జన్యం చేస్తామన్నట్టు ఏదో హెచ్చరిక చేసావు కదా, కానీ చెయ్యి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఏం చేస్తావు నువ్వు? నీ లోకేష్ తప్పు చేస్తే, నీ లోకేష్ గ్రామానికి వచ్చి ప్రతి జిల్లాకు వచ్చి నేను ఇచ్చినటువంటి హామీలు నేను అమలు చేయకుంటే నా కాలర్ పట్టుకోని చెప్పి మాట్లాడినప్పుడు ఈరోజు గుర్తు చేసి ఎందుకు కాలర్ పట్టుకోకూడదు అడుగుతాను నేను. అది నా రైట్. కానీ నీకు గుర్తు చేస్తే నేను లోకేష్ అని అన్నట్ట. నువ్వు కూర్చొని నీ లోకేష్ కూర్చొని రకరకాలుగా మాట్లాడితే మా లీడర్ను, అది కరెక్టా? అదే స్వరంలో నేను మాట్లాడి దానికి కౌంటర్ ఇస్తే తప్ప? ఏం లోకేష్, ఏమనుకుంటున్నావు నువ్వు ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి లీడర్ను రెచ్చగొట్టి మా మీదకి పంపించాలనుకుంటాడు? పంపించాయా? పంపించు. మన రమేష్ రెడ్డి మీదకి పంపించినా, ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నా, పంపిస్తే పంపించు. బట్ గుర్తుపెట్టుకో, ఈ యొక్క దేశము, ఈ ప్రపంచము దౌర్జన్యతో, హింసతో ముందరికి పోదు. దౌర్జన్యవాదులు, దౌర్జన్యం చేసేటువంటి వాళ్ళంతా మట్టి గరిచేటువంటి వాళ్ళే. గుర్తు చేస్తున్నా, ఒకసారి చరిత్ర చూసుకో. హిట్లర్ కూడా అతనికి అధికారం ఉందని చెప్పి అధికార దుర్వినియోగం చేశాడు. హిట్లర్ పరిస్థితి ఏమైంది? సద్దాం హుసేన్ పరిస్థితి ఏమైంది? రకరకాల ఆఫ్రికన్ కంట్రీస్లో ఎంతోమంది నియంత్రణలు వచ్చారు, వాళ్ళ పరిస్థితులంతా ఏమైనాయి? సమయము వాళ్ళకు ఉన్నప్పుడు విచ్చలవిడిగా చేసేటువంటి వాళ్ళంతా అధికారం కోల్పోయినటువంటి మరుసటి నిమిషం ఏ రకంగా వాళ్ళు మట్టి కరిచినారో ఒకసారి గుర్తు చేస్తాను నీకు. నువ్వేమో అతీతుని కాదు, నువ్వేం కొత్త కాదు. అండ్ ఎస్పెషలీ బీటెక్ రవికి గుర్తు చేస్తాడా. రవి, నేను సామాన్యంగా నీ గురించి మాట్లాడకూడదు అనుకున్నాను. ఎందుకంటే కలిసి పనిచేస్తాం 26 ఏళ్ళు. నేను పనిచేసేటప్పుడు కాలం అంతా నీ కుటుంబం సభ్యులు, నువ్వు అందరూ కూడా నేను ఎటువంటి తెలుగుదేశంలో ఉన్నాయి కాబట్టి అందరూ మద్దతు చేస్తావు కాబట్టి అనవసరంగా మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ ఈరోజు నువ్వు మాట్లాడేటువంటి మాటలకు నేను రిప్లై ఇవ్వకుండా ఉంటే రాజకీయాల్లో నేను ఉండేదానికి అనర్హుడిని. చెప్తాండా, నువ్వు చేసేటువంటి తొందరపాటు చర్య వల్ల ఆ రోజు రామలింగారెడ్డి అని చెప్పేసి ఒక మండల్ ప్రెసిడెంట్ను పదవి కోసం నువ్వు చంపడం వల్ల నీ కుటుంబం ఈరోజు సంతోషంగా ఉందా? ఈరోజు సంతోషంగా ఉందా అని చెప్పి అడుగుతాను నేను. ఆ రోజు నువ్వు ఒక తొందరపాటు చర్య చేసినావు.
ఒక చిన్న గెయిన్ కోసం ఒక మండల ప్రెసిడెంట్ కావాలని ఒక చిన్న దానికోసం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తారు. మండల ప్రెసిడెంట్ చంపినాం. చంపిన తర్వాత ఏమైపోయింది? ఈ అధికారం పోయిన మరుసటి నిమిషము ఇంకొక పార్టీ అధికారం వస్తేనే మంచి వ్యక్తి చంద్రుడన్న, నాకు చాలా మంచి అనుబంధం ఉంది ఆయనతో. మనిషి పోయినాడు. ఈరోజు తీసుకొని రాగలుగుతాం ఆయన ప్రాణము? అని చెప్పి నేను అడుగుతున్నా. నువ్వు ఏమైనా తొందరపాటు చేస్తే ఇక్కడే మళ్ళీ రిటాలియేషన్ ఉండదు అనుకుంటాండవా? ఒకవేళ ఈరోజు మా దగ్గర పోలీస్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి మేము ఊరికి సింపుల్గా తిరుగుతున్నాం కాబట్టి వచ్చి చేయి. బట్ కెన్ యూ ఎస్కేప్ ద ఫ్యూచర్? భవిష్యత్తు నువ్వు తప్పించుకోగలుగుతావా? అండ్ గుర్తుపెట్టుకో, నీ మీద నాకు ఎటువంటిది లేదు, వాసు నీ మీద కూడా లేదు. ఎందుకంటే మీరు ఇచ్చింది కాదు. నీకు పైన ఉండేవాడు, నీకు పైన ఉండేటువంటి నీ లోకేష్ ఇచ్చినటువంటి ఆర్డర్ నువ్వు అమలు చేస్తాను. నువ్వే కాదు, ఇంకా కొంతమందికి చెప్తాను మాట్లాడమని. నేను చెప్తున్నాను, లోకేష్, ఏమి ఇక్కడ జరిగినా అంతిమ బాధ ఇక్కడటువంటి ప్రతి బాధితుడిని ఈరోజు నువ్వు రెచ్చగొట్టేటువంటి విష సంస్కారం రేపు నీకు నీ కుటుంబానికే చుట్టుకుంటుంది. గుర్తు చేసుకో. లేనిపోని అల్లకలో సృష్టిస్తున్నావిడా. గుండెల్లోంచి వచ్చేటువంటి మాట నేను చెప్తున్నా. ఇక్కడ అందరూ ప్రశాంతంగా ఉన్నారు. నువ్వు మాట్లాడుతున్నావు, మేము మాట్లాడుతున్నాం. నువ్వు ఫెయిల్ అయినావు, మా రెస్పాన్సిబిలిటీ మేము చెప్తున్నాం. రాజకీయం నువ్వు చేస్తున్నావు, నేను చేస్తాను. నాకు హక్కు లేదా రాజకీయం చేసేదానికి? నాకు నోరు లేదా? లేకుంటే నేను ఈ దేశంలో నాకు ఆ స్వేచ్ఛ లేదా? నువ్వు చేసేటువంటి తప్పులు ఎండగట్టడానికి. నీ తప్పులు ఎండగడితే నువ్వు కూర్చొని మీ వాళ్ళని కూర్చొని ఫిజికల్గా దాడి చేయమని చెప్తావా? ఫిజికల్గా బెదిరించమని చెప్తావా? ఎవడు భయపడతాడు? ఒక్కటి గుర్తుపెట్టుకో, సావే నా ముందరికి వస్తే, సావే నా ఎదురుగా వస్తే మీసం మీద నా చెయ్యి ఉంటుంది, నా ముఖం మీద చిరునవ్వు ఉంటుంది. గుర్తుపెట్టుకో. బట్ ఆ తరువాత నీకు నీ కుటుంబానికి నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఒక్కరోజు నిద్రపోలేవు. గుర్తుపెట్టుకో. అండ్ ఎవరికి నువ్వు రెచ్చగొట్టిన దారి చేసినా కూడా రెస్పాన్సిబిలిటీ ఈజ్ యువర్స్. డోంట్ ట్రై టు ఎస్కేప్. యూ కెనాట్ ఎస్కేప్. తమాషలు పడతాడు ఏమన్నా? ఇక్కడ కూర్చొని రెచ్చగొడతావా మా వాళ్ళనే? ఈరోజు మా కులస్తుల్ని కూర్చొని మా మీదకి రెచ్చగొడతావా నువ్వు? ఏ ధైర్యంతో నువ్వు రెచ్చగొడతాడో? ఎవడో నీ ప్రాపకం కోసం వచ్చినాడని చెప్పి నీ దగ్గర 4 రోజులు ఏదైనా చిన్న పనులు ఉంటాయని చేసుకోవాలి వస్తే నువ్వు ఫిజికల్గా మాట్లాడమని చెప్పి మాట్లాడతావా? చెయ్యి. ఫిజికల్గా నేను మాట్లాడినా రేపు దౌర్జన్యం చేస్తాను. ఇప్పుడు మాట్లాడతాను నీతో. చెయ్యి. నీకు ఏమేమి చేస్తాను నువ్వు చెయ్యి. బట్ యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఐఎమ్ వార్నింగ్ యూ. యు ఆర్ నాట్ అబౌవ్ హిట్లర్. యు ఆర్ నాట్ అబౌవ్ సద్దాం హుస్సేన్. గుర్తుపెట్టుకో. అది తమాషగా ఉందా నీకేమన్నా? ఏం భయపడిస్తా అంటే నువ్వు భయపడతా అంటే భయపడతారా అందరూ? Be careful.